నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ పార్టీ సర్వసన్నిద్ధం అవుతోందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరు, ప్రతి గ్రామం, పట్టణాలు ప్రజలందరూ కూడా మళ్లీ బీజేపీ ప్రభుత్వానికి పట్టం కడుతున్నారని అనడంలో సందేహం లేదన్నారు. దేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాట్లు లేకుండా చేసిన ఏకైక వ్యక్తి ప్రధాని మోడీ గారని, రాష్ట్రంలో దళిత బంధు, బీసీ బంధుతో ప్రజలను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఎక్కడున్నారని ప్రశ్నించారు. మీ ముందుకు వస్తున్నా నా పరిపాలన నచ్చి మీరు ఓట్లు వేయమని చెప్పుకోండి, నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పుకోండి. కోరితే 303 సీట్లు ఇచ్చి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి మిత్రపక్షాలు కూడా గెలిపించుకొని ఇవాళ భారత ప్రజానీకానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కని చెప్పి చర్చించుకునే సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావులేదు, సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి, బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పి ఆనాడు పట్టం కట్టి నిన్ననే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మరోసారి మాట్లాడారు. ఈ దేశాల్లో బాధ అనిపించే అంశం ఏంటంటే చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది. దాని బట్టి సానుభూతి చేస్తున్నారు. ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది. అవి 6 హామీలుగా చెల్లమవుతున్నాయి, కానీ కొన్ని వందల రకాల హామీలు ఇస్తున్నారు. ఒక మహిళకి ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది. ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయిండు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయిండు, డబుల్ బెడ్రూమ్ కట్టించలేకపోయిన చెట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి సంపద పొందలేని ముఖ్యమంత్రి, మనిషి ఉంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి, దళితుల కోసమే పుట్టినని చెప్పి దళిత బంధును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, బీసీల కోసం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.